హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. హ్యాపీ సండే. అందరు లంచ్ చేసారా? సండే అంటేనే స్పెషల్ మటన్, చికెన్, ఫిష్ అంతే కదా. లేదంటే ఎగ్, అట్లీస్ట్ ఎగ్ తినని వాళ్ళు పన్నీరు. మరి అలాగని సండే అని నాన్ వెజ్ తినాలని ఏం కాదు, తినాలంటే ఎప్పుడైనా తినొచ్చు. బట్ సండే అంటే స్పెషల్ అన్నట్లా మనం ఫీల్ అవుతుంటాం అంతే కదా. ఎందుకంటే 1 వీక్ అంతా ఎంప్లాయీస్ అయినా సరే, ఎవరైనా సరే, డైలీ పనికి వెళ్ళే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే కష్టపడుతూ ఉంటారు కదా. సండే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటారు కాబట్టి నచ్చింది కుక్ చేసుకొని తింటారు కాబట్టి ఎవరికి ఇష్టమైంది వాళ్ళకు. కాబట్టి సండే స్పెషల్గా ఫీల్ అవుతాం అంతే కదా. కాకపోతే ప్రతిరోజు మనకు స్పెషలే. ఆ రోజు ఫ్యామిలీతో అందరూ ఉంటారు కాబట్టి పిల్లలు, హస్బెండ్, వైఫ్ అందరూ, ముఖ్యంగా జెంట్స్ డైలీ జాబ్ పరంగా వాళ్ళు చేసే వర్క్ పరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కదండి అసలైన పండగలా ఫీల్ అయ్యేది, అసలైన సండే అనిపించేది. కాబట్టి మనకు మన హస్బెండ్, మన పిల్లలతో మనతో ఉన్న రోజే మనకు స్పెషల్. కాబట్టి సండే వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి స్పెషల్గా కుక్ చేస్తాము, నచ్చిన నాన్ వెజ్ కానీ ఏదైనా సరే. కాకపోతే మనం నాన్ వెజ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సండే స్పెషల్గా ఫీల్ అయ్యి సండే చేస్తుంటాం. మరి మీ ఇంట్లో మీరేం చేస్తారు? నేనైతే ఈరోజు సండే స్పెషల్గా చపాతీ, రైస్, అలాగే పన్నీర్ కర్రీ చేశాను అనమాట. లాస్ట్ వీక్ అయితే మేము మటన్ తీసుకొచ్చాము. అలాగే ఎగ్ కర్రీ కూడా చేశాను అనమాట. పైగా ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ నాన్ వెజ్ తినకూడదు అనేసి అనుకున్నాము. మా సార్ కూడా అదే చెప్పాను, స్కిప్ చేస్తూ ఉండమని చెప్పాను, ప్రతి సండే వద్దు అనేసి. కాకపోతే ఫిష్ మంచిదండి, ఫిష్ చలువ కదా. ఈ మసాలాలు, మటన్, చికెన్ ఇవన్నీ కొద్దిగా మనకు వేడి. మటన్ కూడా ఫ్యాట్ కదండి, ఎక్కువ తీసుకోకూడదు ఏజ్ వచ్చే కొద్దీ. కాబట్టి మటన్ కొద్దిగా స్కిప్ చేయమని చెప్తున్నాను ఈ సమ్మర్లోనే ఓన్లీ. అలానే ఎవ్రీ సండే తీసుకోమన్నమాట. మటను, చికెన్ అయినా ఫిష్ అయినా చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా సమ్మర్ కాబట్టి నాన్ వెజ్ వద్దని చెప్పేసాను. లాస్ట్ వీకే చేశాను మటన్, ఎగ్ కర్రీ. ఇంకా ఈరోజు వచ్చేసి పైగా మా అబ్బాయి తినడు, మా అబ్బాయి నేను ఫిష్ తింటామన్నమాట. వాడికి ఎక్కువ ఫిష్, అలాగే పన్నీర్ కర్రీ అయితే చేశాను, చపాతీ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి కొద్దిగా తినాలనిపిస్తుందండి శుభ్రంగా. అస్సలు మార్నింగ్ టీ తాగేస్తాం కదా, మళ్ళీ లంచ్ టైం దాకా అస్సలు ఆకలి అనిపించదు. ఇంకా లంచ్ టైంలో కొద్దిగా ఆకలి వేస్తుంది, అది కూడా టేస్ట్గా ఉండాలి, మనకు ఇష్టంగా తినేలాగా చేసుకోవాలి అంతే కదా. ఈ సమ్మర్లో అస్సలు టేస్ట్ లేనిది అస్సలు తినాలనిపించదు. ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి శుభ్రంగా తినేస్తాము, ఇష్టమైన చేసుకొని తింటాము. ఇంకా నైట్ అయితే అస్సలు తినాలనిపించదు. నైట్ అంతా అసలు ఆ వేడికి కొంచెం కూడా తినాలనిపించదండి. నైట్ మజ్జిగ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, రాగి మాల్ట్ కానీ అలా తినాలనిపిస్తుంది అంతే కదా. ఇది నేనేదో చెప్పేది కాదు, అందరికి తెలిసిందే. మధ్యాహ్నం లంచ్ ఒకటి కొద్దిగా ఆకలిస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉంటారు, మార్నింగ్ ఎక్కువ తినాలనిపించదండి. నేనైతే మార్నింగ్ చాలా మటుకు స్కిప్ చేస్తూ ఉంటాను. ఫ్రూట్స్ కానీ, మొలకలు కానీ, లేదా జ్యూసెస్ కానీ, అలా లెమన్ వాటర్ కానీ అలా తీసుకుంటూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ అయితే టీ తాగేస్తానండి, మళ్ళీ మధ్యలో అయితే ఫ్రూట్స్ తీసుకుంటాను. లంచ్ టైం వరకు కష్టం కదా, ఫ్రూట్స్ తీసుకుంటుంటాను. అట్లీస్ట్ పప్పాయి కానీ, బనానా కానీ తీసుకుంటాను. మనకి ఈజీగా తినగలిగేవి పప్పాయి, బనానా అవి తీసుకుంటాను అనమాట లంచ్ టైంలోపు, లేదంటే కళ్ళు తిరిగేస్తాయి కదా. మరి ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి చపాతీ, రైస్, అలాగే పన్నీరు. రైస్లోకి పెరుగన్నం అండి, ఎందుకంటే మరి పప్పు అవి అస్సలు తినాలనిపించదు. చపాతీ, పన్నీర్ అయితే కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో లస్సీ చూడండి. మ్యాంగో లస్సీ చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా చేస్తుంటారులేండి ఇళ్ళలో. నేను ఇంకా చపాతీతో కంప్లీట్ చేశాక నా లంచ్ వచ్చేసి ఫైనల్గా మ్యాంగో లస్సీ నేను ఇంట్లోనే చేశాను. కొద్దిగా ఆర్గానిక్ బెల్లం వేసాను అనమాట. చాలా టేస్టీగా ఈరోజు మా లంచ్ ఇలా చేసేసాను. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి.